నిజమే, తప్పు చేశాం, అది పాపమే కావచ్చు, దోషమే కావచ్చు, మనస్సును పీడిస్తోంది, ఎవరికీ చెప్పలేము. గుళ్ళో చెప్పండి, భగవంతుడికి మనకి ఉండే ఒకే ఒక భాష మౌనం. ఆ మౌనం అందినట్టుగా భగవంతుడికి మరొకటి అందదు. భగవంతుడి దగ్గర లాంగ్వేజీ మీడియము ఉండవు, మౌనమే మీడియం. నువ్వు అక్కడ నిలబడ్డావంటే చాలు, అంతే. అక్కడ నీ కళ్ళలోంచి నీళ్లు వస్తూనే ఉంటాయి, చేసిన తప్పులు గుర్తొస్తూనే ఉంటాయి, ఆయనకి తెలుస్తూనే ఉన్నాయి. నువ్వు వేరే చెప్పక్కర్లేదు. ఇక్కడ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ, భగవన్నామం దానికి పరిష్కారం అన్నారు. నిజంగా తప్పులు చేశాం, అవి మన బాధిస్తాయేమో అన్న బాధ ఉంటే నిరంతరం నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని 24 గంటల్లో అలా ఏ పనులు చేస్తున్నా సరే ప్రహ్లాదుల్లాగా నిరంతరం స్మరిస్తూ ఉంటే దిక్కుమాలిన పాపాలు ఎక్కడ ఉంటాయండి? పాపాలు కాదు, పుణ్యాలు కాదు, మొత్తం కర్మలు నశించాలి అంటే నామస్మరణాదన్యోపాయం నహి రక్షతి.